ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరట మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ యొక్క కుమ్మరి రేవు తాపీ మేస్త్రి కాలనీని అత్యధికంగా దీవించునుగాక. మీ వ్యాపారాలను దేవుడు దీవించునుగాక. మీ పిల్లలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవాది దేవుని బిడ్డలారా, గ్రహించండి, యేసు ప్రభు సువార్త వినే అవకాశం, అదృష్టం ఈ రోజు దేవుడు మీకు అనుగ్రహించాడండి. యేసు ప్రభు గురించి వినే అవకాశం దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ఒకవేళ గనక యేసయ్య మాటలు శ్రద్ధగా విని మా సహోదరులు ఇచ్చేటువంటి ఆ పత్రిక గాని, ఆ క్రొత్త నిబంధన బైబిల్ గాని మీరు తీసుకుని మీరు చదివి ధ్యానం చేసినట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. ప్రియమైన దేవాది దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన లోక రక్షకుడండి. యేసు ప్రభు సృష్టికర్త అండి. ఆకాశమును ఆయన కలగజేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తెరచాపను పరిచినట్టు ఆకాశాన్ని ప్రభు వారు అలా పరిచి ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకాశాన్ని ఆయన మెలిపెట్టగలడు, మడత పెట్టగలడు. ప్రియమైన దేవాది దేవుని బిడ్డలారా, తెరవగలడు. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు అండి. ఆ ఆకాశాన్ని జానతో కొలవగలడండి ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, జానేసి ఆ ఆకాశాన్ని కొలుస్తాడండి. ఆయన అంత గొప్ప దేవుడు అండి. ఆయనే ఈ భూమిని సృజించిన దేవుడు. మనం నిలబడిన భూమికి ఆయన పునాదులు వేశాడు. ఆమేన్. మనం నిలబడిన భూమికి ఆయన పునాదులు వేశాడు. మీ ఇంటికి పునాదులు ఉంటాయని తెలుసు, కానీ ఈ భూమికి పునాదులు ఉన్నాయని మీకు తెలుసా? ఆ పునాది వేసిన వారు ఎవరో మీకు తెలుసా? ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డ యేసు ప్రభు దేవుడు. హల్లెలూయా. ఈ భూమికి ఆయన పునాదులు వేశాడు. ఆయన తోలాలు వేసి నిలబెట్టాడండి ఈ భూమిని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవాది దేవుని బిడ్డరా, ఆయనే ఈ సర్వ సృష్టిని నియమించిన వాడు. నీ కొరకు ఆహారాన్ని సిద్ధపరిచేవాడు. నీ కొరకు వాయువును, గాలిని ఆయన పంపించే దేవుడు. నీ కొరకు వెలుగును ఆయన కలగజేసినటువంటి దేవుడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశ నక్షత్రాలను నీ కొరకు నియమించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఇంద్రధనస్సును సృష్టించిన వాడు ఆయన. ఇంద్రధనస్సును సృష్టించిన వాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతరిక్షాన్ని కలగజేసిన వాడు ఆయన. హల్లెలూయా. ఆయనే మనలను సృజించిన దేవుడు. మట్టిని తీసి బొమ్మగా చేసి ప్రాణం పోసినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పాట మనం విన్నాం గతంలో, బొమ్మను చేసి ప్రాణము పోసి అనేటువంటి పాట కవులు రాశారండి. సినిమా గాయకులు కూడా రాశారు. బొమ్మను చేసి ప్రాణం పోసి. ఎవరు చేశారు బొమ్మనే? ఎవరు పోసారు ప్రాణాన్ని? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుందండి దానికి సమాధానం. హల్లెలూయా. దేవుడు అయిన యెహోవా నేల నుండి మట్టిని తీసి బొమ్మగా చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవాత్మను ఊదితే ఈ రోజు నాడు మనుషులుగా మనము నిర్మించబడ్డాం. హల్లెలూయా. కాబట్టి నువ్వు కలిగిన రూపం, నువ్వు కలిగిన అవయవాలు ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినయే. అలాంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి తిని త్రాగుచు వ్యాపారాలు చేసుకుంటూ, మోసం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనాలు చేస్తూ ఎంతకాలం పాప జీవితంలో జీవిస్తారండి? ఎంతకాలము అక్రమములో, అన్యాయంలో జీవిస్తారండి? ప్రియమైన దేవాది దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. హల్లెలూయా. ఇంకా సమయం లేదండి. ఎన్ని భయంకరమైన యాక్సిడెంట్లు చూస్తా ఉన్నాం, ఎన్ని ఫ్లైట్ యాక్సిడెంట్లు చూస్తా ఉన్నాం, ఎన్ని భూకంపాలు చూస్తున్నాం, ఎన్ని వరదలు, విపత్తులు చూస్తా ఉన్నాం. ప్రియమైన దేవాది దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. రేపు మనది కాదండి, రేపు మనది కాదు. నేడే రక్షణ దినము. యేసు ప్రభువుని తెలుసుకోండి. ఆయన ఎంత గొప్ప మంచి దేవుడు అండి. ఆయన ఒక గొర్రె పిల్ల వలె మౌనము వహించాడు. సిలువ మరణానికి ఒప్పుకున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనందరి కొరకు ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన సమాధి చేయబడ్డాడు, మరణించాడు. 3వ దినాన్ని మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన మరణించడానికైనా, తన ప్రాణాన్ని తిరిగి తీసుకోవటానికైనా ఆయన
గొప్ప దేవుడు, అర్హత కలిగినటువంటి దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అంత గొప్ప దేవుడిని మీరు ఎందుకండి నిర్లక్ష్యం చేస్తారు? ఎందుకండి అంత గొప్ప దేవుడిని మర్చిపోతారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి అంత గొప్ప దేవునికి దూరంగా ఉంటారు? హల్లెలూయా. నేడే రక్షణ అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించండి, పాపాలను ఒప్పుకోండి. ఆయనే మనలను పరలోక రాజ్యానికి చేర్చే దేవుడు. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనకే తెలియదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని ఆయుష్ తగ్గిపోతా ఉంది. రకరకాలైనటువంటి గుండె జబ్బులు, క్యాన్సర్లు, ప్రియమైన దేవుని బిడ్డలారా, రకరకాలైనటువంటి వ్యాధులు, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని నమ్ముకొనండి, దీవించబడండి. తండ్రి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే, రానయున్న మెస్సయ్యకే. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దీవించునుగాక.